అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. పాత్రికేయ మిత్రులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరొకసారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రెండు పార్టీలు, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తోటి కలిపి అంటే జాయింట్ మేనిఫెస్టో అని రిలీజ్ చేసేటప్పుడు జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని ప్రామిసెస్ చేశాయి. అంటే దాన్ని మేనిఫెస్టో అంటారు. ఈ మేనిఫెస్టో ఏంటి అనే దాని మీద రాష్ట్ర ప్రజలకి నేను ఒక మాట వినిపించిన తర్వాత ఈరోజు మెడికల్ అడ్మిషన్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. 2024లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రజాగళం పేరుతో సూపర్ 6 అనేటువంటి ఒక పథకాన్ని అమలు చేసి, ఒక పథకాలన్నింటినీ గంపగుత్తుగా వేసి సూపర్ 6 అనేటువంటి దానికి ఒక ట్యాగ్ పెట్టి ప్రజల్లోకి వచ్చారు. రాష్ట్రంలోకి అధికారంలోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎలా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు తీసుకొచ్చింది, కంపెనీల ఉద్యోగుల కల్పన, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే అంశాల మీద పూర్తి అవగాహనతోనే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి అవకాశాలు, పూర్తి అవగాహన ఉంది. సరే, ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఏదో ఇన్నోసెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు, మాకు ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు, మేము ఇంకొక 15 ఏళ్ళు మాకు సమయం ఇస్తే మేము ఎరగబొడుస్తాం, ఓడబొడుస్తాం, కూలబొడుస్తాం అనేదో మాటలు చెప్తున్నారు. సరే, వాళ్ళు ఎంతవరకు ఎరగబొడుస్తారో, ఎంతవరకు రాష్ట్రాన్ని బిల్డప్ చేస్తారో. మరి నిన్న విజయోత్సవ సభ పెట్టారు అనంతపురంలోనే, ఇక్కడ రాయలసీమలో. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, అసలు మీకు నిన్నటి సభ, విజయోత్సవ సభ, సూపర్ 6 విజయవంతంగా అమలు చేశామని చెప్పడానికి మీకు ఉన్న అర్హత ఏంటి? మీకున్న అర్హత ఏంటో రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి నిన్న వేదిక ద్వారానే వినిపించాల్సింది. ఆ వేదిక ద్వారానే రాష్ట్ర ప్రజలకు వినిపించాల్సింది. మీరు ఏ సూపర్ 6 అమలు ఎంతవరకు చేశారు, ఏం చేశారు అనే అంశాల మీద రాష్ట్ర ప్రజలకి నిన్న ఒక క్లియర్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ ఇచ్చి తీరాల్సింది. నేను అడుగుతున్న సూపర్ 6లో మొట్టమొదటి పథకంగా మీరు ఇచ్చినటువంటి పథకం యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. మొదట్లోనే అయిపోయింది. ఇంకా మీరు పెట్టాలనుకున్న ఆటం బాంబు అవాయిసువాయిలాగా తుస్సుమని గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. మొదటి లైనే
మీ సూపర్ 6 తీసుకెళ్ళి భూమిలో పాతేసినట్టే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి ఎక్కడా? యువగళంలో పాదయాత్రలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాకింగ్ చేసుకుంటూ వచ్చాడు కదా మీ నారా లోకేష్. పాపం అది డైటింగ్ యాత్ర నాకు అర్థం కాదు, నిజంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర నాకు అర్థం కాలేదు. బహుశా ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డైటింగ్ యాత్ర. ఒళ్ళు తగ్గటానికి చేసుకునేటువంటి యాత్ర డైటింగ్ యాత్ర. నాయకుడిగా ప్రూవ్ చేసుకుందామని చేసే యాత్ర కాదు అది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఏ విధంగా ఆస్తులు సంపాదించుకున్నారు, దాన్ని ఎలా దోచుకుందామని చేసుకోవడానికి చేసినటువంటి యాత్రగానే నాకు అనిపించింది. ఎందుకు అంటే యువగళంలో పాదయాత్రలో మీరిచ్చినటువంటి మొట్టమొదటి హామీ నెలకు 3,000 రూపాయలు యువతకి నిరుద్యోగ భృతి అనే అంశం మీద ఇప్పటికి 15 నెలలు అయినప్పటికీ కూడా ఎందుకు మీరు యువతకు 3,000 రూపాయలు ఇవ్వలేకపోయినారు? అసలు ఇంక మీరు సూపర్ 6 అమలు పథకం ఎక్కడ చేసినట్టు? నిన్న విజయోత్సవ సభ దేనికోసం పెట్టుకున్నట్టు? 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాల్లో కనీసం మీరు 5,000 ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించలేదు గత 15 నెలల నుంచి. అప్రాక్సిమేట్గా ప్రపోర్షనేట్గా 20 లక్షల ఉద్యోగాలు అంటే నెలకు 5 లక్షల, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడ 5 లక్షల ఉద్యోగాలు? అడగండి. యువత రోడ్డు మీదకి రావాల్సిందే. యువత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని యువతను మోసం చేసి ఈరోజు డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు తీస్తున్నామని చెప్పి ఆ 16,000 మందిలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలీదు, ఎందుకు సెలెక్ట్ అయ్యారో తెలీదు. ట్రైబల్ ఏరియా పోస్టులు, ఆశ్రమ స్కూల్ పోస్టులు, మొత్తం పోస్టులు తీసేసుకొని మొత్తం డిఎస్సిలో కలుపుకొని ఎవరెవరికి ఇచ్చారో తెలీదు, రిక్రూట్మెంట్ ఏం చేశారో తెలీదు. ఇంకా నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయన క్లెయిమ్ చేస్తాడు 80 కేసులు వేశారు హైకోర్టులో మా రిక్రూట్మెంట్ ఆపడానికి, ఒక్క కేసును కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలవలేకపోయినారు. అది నీ గొప్పతనం కాదు నాయన, హైకోర్టు గొప్పతనం. అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? మన తెలివితేటలేందో అందరికీ తెలుసు. మన తెలివితేటలు దేని మీద ఉంటాయో అందరికీ తెలుసు. మన తెలివితేటలు డబ్బు సంపాదన మీద, ఎక్కడెక్కడ డబ్బు దొరుకుతుందో దాని మీద ఉంటుంది. కానీ ఎడ్యుకేషను సిస్టము, దానికి ఒక పరిస్థితి, దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా ఇంటలెక్చువల్ పీపుల్ని తీయాలి, ఏ విధంగా రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలి, మనకి ఏం అవగాహన ఉండదు. మనకి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అని చూసే మీకు ఇంత అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసామని కితాబ్ ఇచ్చుకునేంత అవకాశం లేదు. ఈ కితాబ్ అంతా ఏదో హైకోర్టుకి ఇవ్వండి, హైకోర్టు జడ్జిలకి ఇవ్వండి. హైకోర్టు ఏదైతే ఈ కేసుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఎంత అద్భుతమైనటువంటి లా ఉన్నప్పటికీ కూడా ఏ కేసుల్లో కూడా స్టే ఇవ్వకుండా లెట్ రిక్రూట్మెంట్ మే గో ఆన్ అని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తులకి చెప్పండి సంతోషం, థ్యాంక్స్. నిరుద్యోగులందరూ కూడా ఈ 16,000 మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉద్యోగాలు రాబోతున్నాయో, ఎవరు ఇన్ఎఫిషియన్సీ పీపుల్ అయినా కూడా అనధికారికంగా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ హైకోర్టు 80 కేసెస్లో అద్భుతమైన లా ఉన్నప్పటికీ కూడా స్టే ఇవ్వని కారణంగానే ఈరోజు మీ రిక్రూట్మెంట్ చేస్తుంది.